వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు మనం దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న మనతో పాటు ఉన్నారు దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్ ఫౌండర్ మరియు డైరెక్టర్ రవి మద్దినేని గారు, అలాగే డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో. యాక్చువల్లీ మనకి చూసుకుంటే ఇలా హెల్త్ సర్వీసెస్ మనం చూసుకుంటే దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్ వంటివి చాలా మనం మార్కెట్లో చూస్తున్నాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్, ఇది పీపుల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు అన్నట్టు మార్కెట్లో చాలా హెల్త్ కేర్ కంపెనీస్, హోమ్ కేర్ కంపెనీస్ ఉన్నాయి. బట్ వీ డోంట్ కాల్ ఇట్ ఎస్ అ హోమ్ కేర్ కంపెనీ, వీ కాల్ ఇట్ ఎస్ హోమ్ హెల్త్ కేర్ కంపెనీ. సో మిగతా వాటికి మాకు ఏంటి అంటే చాలా వరకు కంపెనీస్ అన్నీ టైర్ 1 సిటీస్లో, టైర్ 2 సిటీస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సో మేమేంటి అంటే టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాబట్టి, సో వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. సో మీరు అడిగిన క్వశ్చన్, మిగతా వాటికి మాకు ఏంటి తేడా అంటే, మన దగ్గర 24 hours డాక్టర్స్ కూడా ఉంటారు. మిగతా చోట ఏంటంటే ఓన్లీ నర్సెస్ ఉంటారు అండ్ ఆయా కేర్ ఉంటుంది. బట్ మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ 24 hours ఎంబీబీఎస్ డాక్టర్స్ విత్ అస్, చదువుకున్న బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం నర్సింగ్, 10 years ఎక్స్పీరియన్స్, ఐసీయూ ఎక్స్పీరియన్స్ ఉన్న నర్సెస్ 24 hours మాకు ఉంటారు. వీ జస్ట్ కాల్ అవే ఫ్రమ్ దెమ్. అర్ధరాత్రి మీకు 2ంటికి 3ంటికి చేసినా సరే మాకు సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఎవరికైతే అవసరం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ చేస్తారు. దిస్ ఈజ్ హౌ వీ డిఫరెన్షియేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ అదర్ టైఅప్స్ విత్ డిఫరెంట్ కంపెనీస్. సో మా దగ్గర ఉన్న ఐఓటీ కంపెనీస్ ద్వారా మేము పేషెంట్ని 24 గంటలు మేము మానిటర్ చేయగలుగుతాం. వాళ్ళు కాల్ చేస్తేనే అని కాదు, బట్ ఈవెన్ మేము పెట్టిన కొన్ని డివైజెస్ వల్ల పేషెంట్ పడిపోయినా సరే, పేషెంట్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే మాకు అలారం సిస్టమ్ ఉంటుంది, మాకు అలారం వస్తుంది. సో ఇమ్మీడియట్గా మా టీం ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కేర్ తీసుకోవడం జరుగుతుంది, అంబులెన్స్ పంపించడం జరుగుతుంది. ఓకే రవి గారు, అలాగే మొబైల్ ల్యాబ్ అంటే ఏంటి? జనరల్గా అయితే ల్యాబ్ సర్వీసెస్ బయట కూడా ఉంటాయి కదా, బయట జరుగుతున్న ల్యాబ్ సర్వీసెస్కి మన మొబైల్ ల్యాబ్కి ఏ విధంగా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు? నైస్ క్వశ్చన్ అండి. సో మొబైల్ ల్యాబ్ అనేది ఏంటి అంటే ఇట్స్ పోర్టబుల్ ల్యాబ్ టెస్టింగ్ డివైస్. అంటే సపోజ్ మనం ఒక చిన్న లగేజ్ బ్యాగ్ ఆర్ మనం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో తీసుకెళ్ళి ఏదైతే క్యాబిన్ బ్యాగ్ సూట్ కేస్ లాగా ఉంటుందో, ఈ మా మొబైల్ ల్యాబ్ అనేది సూట్ కేసు ఇట్ వైస్ అరౌండ్ 5 to 6 kgs వెయిట్ అండి. దీంట్లో మీకు కావాల్సిన ఏదైతే మనం ఒక వ్యక్తికి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు ఏవైతే చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఉంటుందో మొత్తం దాంట్లోనే ఉంటుంది. సో యూజువల్గా బయట ఏంటంటే మనం ఎవరిదైనా బ్లడ్ డ్రా చేసినప్పుడు ఆ బ్లడ్ మళ్ళీ మనం ల్యాబ్కి పంపించి ల్యాబ్లో టెస్ట్ చేసి మన మధ్యాహ్నానికో సాయంత్రానికో రిపోర్ట్ వస్తుంది. బట్ ఈ మొబైల్ ల్యాబ్ ఏంటంటే మనం ఎవరికి అవసరమైతే వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడే టెస్ట్ చేసి అక్కడే ½ an hourలో రిపోర్ట్ ఇచ్చేయచ్చు. సో మిగతా వాటికి దీనికి ఇదే స్పెషాలిటీ అంటే. అండ్ దీనికి అసలు ఎవరన్నా గవర్నమెంట్ అప్రూవల్స్ ఇచ్చిందా, లేకపోతే మీరు ఓన్గా తయారు చేసుకొని చేస్తారా, వాళ్ళు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది ఎయిమ్స్ న్యూఢిల్లీలో టెస్ట్ చేశారండి, ఇది బాగుంది అని చెప్పి వాళ్ళు వ్యాలిడేట్ చేశారు. అండ్ దీన్ని ఎవరైతే తయారు చేశారో అంటే ఐఐటి గౌహతి నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఐఐటి గౌహతిలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దీన్ని తయారు చేశారు. దీని ఇండియన్ గవర్నమెంట్ సిడిఎస్సి అప్రూవల్ కూడా ఉందండి. యాక్యురసీ వచ్చేటప్పటికి 98.5%, 99% యాక్యురసీ ఉంది. ఓకే, అలాగే రవి గారు మనం చూసుకుంటే హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటున్నారు కదా, సో ఇలాంటివి మనకి మార్కెట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నాయి. సో మనకి మార్కెట్లో ఉన్న సర్వీసెస్కి మన ఇక్కడ జరుగుతున్న హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్కి ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు? సో మార్కెట్లో ఉన్న సర్వీసెస్కి మాకున్న సర్వీసెస్కి బేసిక్గా మార్కెట్లో ఉన్న సర్వీసెస్ ఏంటి అంటే చాలా వరకు సిటీస్లో కాన్సన్ట్రేట్ చేసి ఉంటారండి. అంటే లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టైర్ 1, టైర్ 2 సిటీస్లో సో ఎక్కువ ఏంటంటే అటు నర్సింగ్ వాళ్ళు దొరుకుతారు, డాక్టర్స్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి అంతవరకు క్యాటర్ చేయగలుగుతున్నారు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా. బట్ మా స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ పల్లెటూరులకు కూడా మేము వెళ్ళగలుగుతాం. అండ్ లోకల్గా ఉన్న హాస్పిటల్స్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఊరిలో మినిమం అంటే ఆ సిటీని బట్టి, టౌన్ని బట్టి, సపోజ్ గుంటూరు లాంటి పెద్ద ఊరు ఉందంటే ఒక 15 హాస్పిటల్స్తో టైఅప్ ఉంటుంది. నర్సరావుపేట లాంటి ఊరిలో ఒక 5 హాస్పిటల్స్, ఆర్ గురజాల్ లాంటి ఊరిలో ఒక 3 హాస్పిటల్స్. అక్కడున్న హాస్పిటల్స్ డెన్సిటీని బట్టి మనం టైఅప్ ఉంటుంది. పల్లెటూరులో కూడా మనం ఎంబీబీఎస్ డాక్టర్ని, నర్స్ని ఎనీ టైం ఇంటికి పంపించగలుగుతాం. అండ్ వాళ్ళు మన వెబ్సైట్లో వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేసిన వెంటనే మన వాళ్ళు వెళ్ళి సర్వీస్ చేస్తారు. అండ్ మనం దీంట్లో రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అని మనం చేస్తున్నామండి. సో రిమోట్ పేషెంట్ మానిటరింగ్ ఏంటి అంటే
ఒక చిన్న డివైస్ ఉంటుంది, అది మనం ఆ పేషెంట్కి సంబంధించి వాళ్ళకు L2 మీద హార్ట్ మీద మనం వాళ్ళకి కనెక్ట్ చేస్తాము. సో హార్ట్ మీద కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి లైవ్గా, అంటే మీరు హాస్పిటల్లో ఏదైతే మానిటర్లో 5 పారామీటర్స్ చూస్తారో, సో హార్ట్ అబ్నార్మాలిటీస్ కానీ, ఈసీజీ కానీ, స్కిన్ టెంపరేచర్ కానీ, SpO2 కానీ, బీపీ కానీ, ఇవన్నీ కూడా లైవ్గా పెట్టిన వెంటనే 5 మినిట్స్లో డిటెక్ట్ అయ్యి ఫోన్లో వస్తూ ఉంటాయి. అండ్ డాక్టర్ ఎక్కడున్నా సరే, పేషెంట్ ఇంట్లోనే ఉంటారు, ఆర్ సపోజ్ మన పేషెంట్ కాదు, ఆ వ్యక్తికి ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు, జరగచ్చు, గుండెకు సంబంధించిన వ్యాధి కానీ, లేకపోతే సర్జరీ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత 10-15 డేస్లో అతను మనం మానిటర్ చేయాలి అనుకున్నప్పుడు, ఇంట్లోనే ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఏవైతే 5 పారామీటర్స్ మనం మీకు చెప్పామో, ఆ 5 పారామీటర్స్ డాక్టర్ అమెరికాలో ఉన్నా సరే, ఈ పేషెంట్ గుంటూరులో ఉన్నా సరే డాక్టర్ మానిటర్ చేయగలుగుతాడు. ఓకే. సో అతనికి ఏదైనా అబ్నార్మాలిటీస్ వచ్చిన వెంటనే డాక్టర్ ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న టీమ్ని కానీ, లేకపోతే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ బంధువులను కానీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అని ఇప్పుడు చెప్పారు కదా, దాన్ని ఏమైనా ఇప్పుడు మాకు లైవ్లో చూపించగలుగుతారు? ష్యూర్ అండి, డెఫినెట్లీ అండి. సో ఇది ప్రోరిథమ్ డివైస్ అండి. పేషెంట్కి కానీ, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ హెల్త్ మానిటర్ చేయాలనుకున్నప్పుడు ఇది 5 మినిట్స్ చేయొచ్చు, 24 అవర్స్ చేయొచ్చు, 365 డేస్ చేసుకోవచ్చు. బట్ 24 అవర్స్ తర్వాత ఏంటంటే మనం ఒక 1 అవర్ 2 అవర్స్ ఛార్జ్ పెట్టుకుంటే నెక్స్ట్ 24 అవర్స్ పనిచేస్తుంది. దీంట్లో వచ్చే రీడింగ్స్ అన్నీ కూడా మనకి ఫోన్లో ఈ విధంగా కనపడుతుందండి. సో డాక్టర్ గారి దగ్గర లేకపోతే బయట ఎక్కడైనా ఉన్నప్పుడు దీంట్లో మన హార్ట్ రేటు ఎలా ఉంటుంది, బీపీ ఎలా ఉంటుంది, స్కిన్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దీంట్లో ఇలా రీడ్ అవుతూ ఉంటాయి. ఇది 5 మినిట్స్ తర్వాత మన హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ కానీ, ఈసీజీ సో మన హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ కానీ, ఈసీజీ కానీ, స్కిన్ టెంపరేచర్, బీపీ, ఇవన్నీ కూడా దీంట్లో మనకు కనపడుతుందండి. 5 మినిట్స్కి దీంట్లో రిపోర్ట్ వస్తుంది మనకి. ఆ 5 మినిట్స్ తర్వాత మన రిపోర్ట్ చూసుకొని ఆ పేషెంట్ని 24 అవర్స్ మానిటర్ చేయాలంటే 24 అవర్స్ సెట్ చేసుకొని మనం మానిటర్ చేయగలుగుతాం. ఇలా పేషెంట్ ఎక్కడున్నా సరే మనం మా టీమ్ మా డాష్బోర్డ్ నుంచి, మా కమాండ్ కంట్రోల్ నుంచి పేషెంట్ని మానిటర్ చేస్తాం. పేషెంట్ పడిపోయినా సరే ఆర్ ఫాల్ట్ డిటెక్షన్ ఉంటుంది, ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది మా కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ బంధువులకు వాళ్ళందరికీ వివరించి వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకునేది అనేది మేము 24 అవర్స్ చేయగలుగుతామండి. ఈ ప్రోరిథమ్ డివైస్, హోమ్ హెల్త్ మానిటరింగ్ డివైస్ వల్ల మేము పేషెంట్ ఎక్కడున్నా సరే వాళ్ళ గురించి మేము కేర్ తీసుకోగలుగుతాం. అలాగే రవి గారు, మనకి మొబిలాబ్ సర్వీసెస్ గురించి మీరు చెప్పారు కదా, అది కూడా మనకి లైవ్లో ఏమైనా చూపించగలుగుతారా? డెఫినెట్లీ అండి, మనం మొబిలాబ్ ఇప్పుడే మీకు చూపిస్తాను, అది ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మొబిలాబ్ టెస్టింగ్ డివైస్ అండి. ఇది మొబి సెంట్రిఫ్యూజ్. దీన్ని మనం శాంపుల్లో నుంచి సీరమ్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది 6000 RPM మీద రన్ అయ్యిద్ది. మనం దీంట్లో 6 స్లాట్స్ ఉండిద్ది. సో ఒకేసారి 6 శాంపిల్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది మొబి మిక్స్. దీన్ని మనం శాంపుల్ని రియేజెంట్ని కలపడానికి యూజ్ చేస్తాం. దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి, మోడ్ 1 అండ్ మోడ్ 2. డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ పర్పసెస్కి యూజ్ చేయొచ్చు. ఇది మొబి క్యూబ్. దీన్ని ఏంటంటే శాంపుల్ని ఇంక్యుబేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఆప్టిమల్ టెంపరేచర్ ప్రొవైడ్ చేసిద్ది. దీంట్లో మనకి 20 స్లాట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎనలైజర్. దీన్ని మనం శాంపుల్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి OTG కేబుల్. దీని ద్వారా మనం మొబిలాబ్ డివైస్కి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మొబి వి కనెక్ట్ 2కి యాప్ అవైలబుల్ ఉండిద్ది, దాంట్లోంచి మనం కనెక్ట్ అవ్వచ్చు. సో దీంట్లో మనం 25 పారామీటర్స్ ఇనీషియల్గా మనం టెస్ట్ చేస్తామండి. ఏ 25 పారామీటర్స్ చేస్తారు? HbA1c, బ్లడ్ గ్లూకోజ్, RFT, LFT, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, అనీమియా డిటెక్షన్. సో ఇవన్నీ మనం ఒకళ్ళకే చేయొచ్చా, 25 మందికి, ఎంతమందికి చేయొచ్చండి ఒకేసారి? దీన్ని మనం ఒకేసారి 20 పేషెంట్స్ వరకు యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ పేషెంట్ మల్టిపుల్ పారామీటర్, మల్టిపుల్ పేషెంట్ సింగిల్ పారామీటర్, సింగిల్ పేషెంట్ సింగిల్ పారామీటర్ అండ్ సింగిల్ పేషెంట్ మల్టిపుల్ పారామీటర్స్. సో మనకి 35 మినిట్స్లో ఒక పేషెంట్కి సంబంధించి 25 పారామీటర్స్ ఇచ్చేయచ్చండి. అదే 20 పేషెంట్స్కి అట్ ఏ టైం కావాలంటే మాత్రం 2 అవర్స్ టైం పడుతుంది. దీని బ్యూటీ ఏంటి అంటే, మనం నైట్ ఒక 3 అవర్స్ ఛార్జ్ పెడితే మార్నింగ్ మీరు ఒక 400 టెస్ట్ వరకు వితౌట్ పవర్ కేబుల్ ఎక్కడికైనా సరే, ఎవరింటికైనా సరే ఈ మొబైల్ యాప్ని తీసుకొని వెళ్ళి అక్కడే టెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్ ఇవ్వచ్చు. అండ్ ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండి. బయట మనం చెప్పిన 25 పారామీటర్స్ టెస్ట్ చేయడానికి ఎనీ ల్యాబ్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ మినిమం 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీంట్లో టెస్ట్ చేయడం వల్ల మనకి 1500 రూపీస్ లోపే ఈ టెస్ట్లు అన్నీ కూడా అయిపోతాయండి.
రవి గారు, అలాగే బైక్ అంబులెన్సెస్ గురించి ఇప్పుడే నేను వచ్చే ముందు కూడా మీరు మాట్లాడారు, ఎవరికో దెబ్బ తగిలింది, ఫ్రీ సర్వీసెస్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో బైక్ అంబులెన్సెస్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఏంటి మనం స్పెషాలిటీ ఏంటి? అసలు నేను దీర్ఘాయుష్మాన్ స్టార్ట్ చేయడానికే ఒక రీజన్ ఉందండి. అరౌండ్ 19 years బ్యాక్ ఐ హ్యావ్ లాస్ట్ మై ఫాదర్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. సో మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది అని తెలిసే టైంకి నేను హైదరాబాద్లో ఉన్నా, మా అమ్మగారు యూఎస్లో ఉన్నారు. సో బై ద టైం మా నాన్నగారిని చూసి అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసే టైంకి హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్స్ ఒక అరగంట ముందు వచ్చుంటే ప్రాణాలు దక్కేయండి, బ్లడ్ అంతా లాస్ అయింది అన్నారు. సో అప్పటి నుంచి నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. దెన్ సడన్లీ వన్ డే ఐ ఫెల్ట్ సో ఇమీడియట్గా మనం చేయగలిగింది, నా స్తోమతకు తగ్గట్టు నేను చేయగలిగింది ఏముంది అని. ఎవరైనా ఒక అడుగు ముందుకేస్తే మనతో పాటు ఇంకో 10 మంది నన్ను చూసి ఎవరన్నా ఇదే ఇనిషియేషన్ తీసుకుంటారనే ధైర్యంతో బైక్ అంబులెన్స్ స్టార్ట్ చేయాలని అనిపించిందండి. సో బైక్ అంబులెన్స్ ఏంటంటే గవర్నమెంట్ కూడా కొన్ని చోట్ల హిల్లీ ఏరియాస్లో, ఫారెస్ట్ ఏరియాస్లో ఒక బైక్ పెట్టి పక్కన ఒక చిన్న తొట్టిలాగా పెట్టేసి ఎవరికైనా ఏదైనా అవసరమైతే తీసుకెళ్తున్నారు. బట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, మనం ఒక సుజుకి యాక్సెస్ బైక్ తీసుకొని దాంట్లో మనం బాక్సెస్ అవి తయారు చేయించి దాంట్లోనే ఒక ఆక్సిజన్ దాంట్లోనే ఉండేట్టు ప్లాన్ చేశాం. ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎనీ ఎమర్జెన్సీ లైక్ హార్ట్ స్ట్రోక్ రానివ్వండి, లేకపోతే బ్లీడ్ అవ్వనివ్వండి, లేకపోతే ఎనీ యు నేమ్ ఇట్, లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రానివ్వండి, ఆ టయానికి ఏది అవసరమవుతుందో ప్రతి ఒక్క మెడిసిన్ మా దగ్గర మా బైక్ అంబులెన్స్లో ఉండేట్టు మేము ప్లాన్ చేసాం. అండ్ మాకు ఫోన్ వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయో, సో ఇనీషియల్గా మేము గుంటూరులో చేద్దామని అనుకుని మేము గుంటూరులో ఇనీషియల్గా ఒక 3 బైక్స్తో స్టార్ట్ చేశామండి. సో మాకు ఫోన్ రాగానే అందరికీ గుర్తుండేటట్టు 834000000108 అనే నంబర్కి కాల్ చేస్తే ఆ బైక్ అంబులెన్స్ మీద ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అండ్ ఒక నర్స్, క్వాలిఫైడ్ నర్స్ వెళ్ళి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేస్తారండి. సో దీనివల్ల ఏమొస్తుంది అని చాలామంది అనుకోవచ్చండి. బట్ చాలా వరకు యాక్సిడెంట్స్ జరిగిన టైంలో నాకేమైపోతుందో అనే భయంతో చాలామంది చనిపోతుంటారు. ఆర్ నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి, బ్లీడ్ అయిపోతుంది, నాకేమవుతుందో ఇలా బ్లీడ్ అయిపోయి చనిపోతుంటారు. సో ఎప్పుడైతే మా టీం అక్కడికి వెళ్ళి ఆ బ్లీడింగ్ ఏదైతే ఆపుతారో వాళ్ళ చేతిలో చేయి వేసి మేము ఉన్నాం, మీకేం కాదు, మిమ్మల్ని అంబులెన్స్లో ధైర్యంగా పంపిస్తాము, ఇది ఒక డాక్టర్ ఉన్నాడు, మేము కేర్ తీసుకుంటామని చెప్పినప్పుడు మనం 100%కి ఒక 90% ప్రాణాలని మనం సేవ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళేలోపు మార్గమధ్యంలో ప్రాణాలు పోతున్నాయో, మేము తీసుకున్న ఇనిషియేషన్ వల్ల అట్లీస్ట్ మేము ఒక 10 మంది ప్రాణాలు కాపాడగలిగినా కూడా, నేను మా నాన్నగారి వల్ల లాస్ అవ్వడం వల్ల నేను 20 ఏళ్ళలో నేను ఏదైతే కోల్పోయానో, నాకు అవసరమైనప్పుడు మా నాన్నగారు నేను లేరు అని బాధపడుతున్నాను, అలా ఎవరి జీవితంలో జరగకూడదనే దానికోసం నేను ఈ బైక్ అంబులెన్స్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ నాకున్న స్తోమతను బట్టి నేను పక్క జిల్లాలకు కూడా విదిన్ 5-6 months మిగతా అన్ని జిల్లాలకు కూడా బైక్ అంబులెన్స్లో కొని ఈ సర్వీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. రైట్ సార్, వెరీ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. సో మనం చూసుకుంటే అలాగే మీరు హోమ్ సర్వీసెస్ గురించి కూడా ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మా డాక్టర్స్ హోమ్ సర్వీసెస్కి వెళ్తూ ఉంటారు అని చెప్పారు. మనకి ఎక్కడైనా బయట అయితే మనకి నర్సెస్ వెళ్తారు, క్వాలిఫైడ్ నర్సెస్ వెళ్తారు, కానీ డాక్టర్స్ వెళ్ళడం మనం ఎప్పుడు చూడలేదు. సో మనకి డాక్టర్స్ మీరు పంపించేది ఏ విధంగా పంపిస్తారు? క్వాలిఫైడ్ డాక్టర్స్ని పంపిస్తారా, లేదంటే ఎలా? సో ఇంతకుముందు అండి మనకి ఇఫ్ యూ టేక్ అరౌండ్ 7-8 years బ్యాక్ అప్పుడు మనకి ఫార్మ్ డి కానీ లేకపోతే మిగతా కోర్సెస్ ఏం లేవండి. అప్పుడు ఓన్లీ మనకి ఎంబీబీఎస్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. అండ్ మనకి డాక్టర్స్ కొరత కూడా చాలా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 yearsలో మీకు మెడికల్ కాలేజెస్ పెరగడం వల్ల కానివ్వండి, కొత్త యూనివర్సిటీస్ రావడం వల్ల కానీ, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ వల్ల చాలామంది డాక్టర్స్ వస్తున్నారు, ఫార్మ్ డీస్ కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా అందరూ ట్రైనింగ్ ఇస్తున్నారు. బట్ మన కంపెనీలో మనం ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్ని మాత్రమే తీసుకున్నామండి. ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరికి అవసరమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాత్రమే ఇంటికి వెళ్ళి చేస్తారు. అండ్ మనం ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇలా ఉన్నారు కదా, చాలామంది పేరెంట్స్ అక్కడ ఒంటరిగా ఉంటున్నారు, చాలామంది పిల్లలు వాళ్ళ బతుకు తెరువు కోసం ఎక్కడో అబ్రాడ్ వెళ్తున్నారు, డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళకి ఎక్కడో జాబ్ రావటం వల్ల, సపోజ్ గుంటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కడో అరకు దగ్గర కానీ శ్రీకాకుళం దగ్గర కానీ జాబ్ రావటం వల్ల వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా జరిగితే ఏంటి అన్నప్పుడు వాళ్ళు కూడా సహృదయంతో స్పందించారు. మేము డాక్టర్స్ అయ్యండి ఒకళ్ళ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయడం ఏంటి,
హోమ్ కేర్ చేయడం ఏంటి అనేది వాళ్ళు అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చి ఇంటి దగ్గర సర్వీస్ చేస్తున్నారండి. ఇదే విషయం ఎంబీబీఎస్ డాక్టర్స్ కొంతమంది సీనియర్ డాక్టర్స్ దగ్గరికి, అంటే స్పెషాలిటీస్ చేసిన ఎండి జనరల్ మెడిసిన్ కానివ్వండి, పల్మనాలజిస్ట్ కానివ్వండి, ఎంఎస్ జనరల్ కానివ్వండి, ఎంఎస్ ఆర్థో కానివ్వండి, ఈవెన్ దెర్ ఇస్ అ వెరీ ఫేమస్ డాక్టర్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆర్థో ఫ్రమ్ గుంటూరు, డాక్టర్ రవితేజ కానివ్వండి, మాకు డాక్టర్ కళ్యాణ్ కానివ్వండి, నెఫ్రాలజీ డాక్టర్ చింతారామకృష్ణ కానివ్వండి, ఆర్ చాలామంది డాక్టర్స్ వాళ్ళు దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ సర్వీసెస్ టు అస్. ఇన్ కేస్ వాళ్ళు రాలేని పక్షంలో ఇమీడియట్గా మాకు ఫోన్ కాల్లో, వీడియో కాల్లో అటెండ్ అవుతున్నారు, అక్కడ ఏం చేయాలో చెప్తున్నారు. సో ఇంటి దగ్గర మనం ఏదైతే కేర్ ఒక పర్సన్కి మనం చేయగలుగుతామో ఆ ఇంటి దగ్గర ఆ కేర్ మొత్తం మనం డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే చేస్తామండి. ఇన్ కేస్ ఇంటి దగ్గర ఏదైనా కేర్ ఇవ్వలేకపోతేనే మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, పెద్దవాళ్ళందరూ ఏంటంటే అండి, ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ బయట వాళ్ళకి కంఫర్ట్నెస్ ఉండదండి. హాస్పిటల్కి వెళ్ళగానే నాకేదో అయిపోతుందనే భయంతో వాళ్ళ హార్ట్ రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి భయంతో వాళ్ళ జబ్బు కూడా తగ్గడానికి 4 రోజులు జనరల్గా పట్టేది, వీళ్ళ భయం వల్ల, లేనిపోని అపోహల వల్ల వాళ్ళు ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో అటువంటి ప్రాబ్లం లేకోకుండా మనం ఇంటి దగ్గరే సీప్యాప్, బైప్యాప్ అరేంజ్ చేస్తున్నాం. ఇంటి దగ్గర మనం ఐసీయూ సెటప్ వాళ్ళకి మనం రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి ఇంటి దగ్గర మనం ఐసీయూ సెటప్ కూడా చేసి పెడతామండి. వీళ్ళందరికీ మనం బెడ్స్ కావాలంటే బెడ్స్ కూడా సప్లై చేస్తున్నాము, పేషెంట్ బెడ్స్, సీప్యాప్, బైప్యాప్ ఇస్తున్నాము, అండ్ ఆల్ ఐఓటీ డివైజెస్. ఎక్స్రే కూడా మనం ఇంటి దగ్గర, కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళి ఎక్స్రేలు అవి తీయించుకోలేరు కాబట్టి ఎక్స్రేలు కూడా మనం ఇంటి దగ్గరికి పంపించి ఇంటి దగ్గర ఎక్స్రే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ రవి గారు, దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్లో ఓన్లీ డాక్టర్ సర్వీసెస్నేనా ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్ అవైలబిలిటీ ఉందా? దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్కి మాకు చిన్న క్యాప్షన్ ఉందండి, దిస్ ఈజ్ హెల్త్ కేర్ బియాండ్ వాల్స్. సో 4 గోడల మధ్యలో అయితే మనం హాస్పిటల్ అంటాం, అండ్ 4 గోడలు దాటి చేసేదే మన దీర్ఘాయుష్మాన్ హెల్త్ కేర్ అండి. సో హెల్త్ కేర్ బియాండ్ వాల్స్లో మనకి నాట్ ఓన్లీ డాక్టర్, నర్స్ సర్వీసెస్ అండి, మన దగ్గర ఫిజియోథెరపీ సర్వీసెస్ ఉంటాయి, అలాగే ల్యాబ్ సర్వీసెస్ ఉంటాయి, అండ్ మెడిసిన్ కూడా మంత్లీ మెడిసిన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో సో ఆ మంత్లీ మెడిసిన్ కూడా మనం హోమ్ డెలివరీ చేయగలుగుతామండి. అండ్ దీంతో పాటు మనం ఏం చేస్తామంటే, చాలామందికి సడన్గా ఏదైనా జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే బంధువుల మీద, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో కొంతమందికి అర్ధరాత్రులు కూడా ఎవరన్నా డిస్టర్బ్ చేయటం, ఎందుకంటే మన పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మమ్మ తాతలు, నాయనమ్మ తాతయ్యలు కానీ ఎవరికన్నా చెప్పాలన్నా కూడా వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడానికి కూడా సంశయిస్తుంటారు. మన వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ఉదయాన్నే వెళ్దాంలే, అలా ఆలోచించి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారండి. సో మీరు వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదండి. మీకు అర్ధరాత్రి, అపరాత్రి ఎప్పుడు ఏ అవసరమైనా సరే దీర్ఘాయుష్మాన్ మీకు ఉంటుంది ఎప్పుడు. సో మీరు దీర్ఘాయుష్మాన్కి ఒక్క కాల్ చేయండి. మీరు కాల్ చేసిన వెంటనే మా డాక్టర్ నర్స్ సపోర్టే కాదండి, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా సరే మా మనిషి వచ్చి మీకు దగ్గరుండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అటెండర్ మీతో పాటు వస్తారు, అండ్ మేల్ అయితే మేల్ వస్తారు, దగ్గరుండి మీకు కోరుకున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రతి టెస్టు చేయించి, డాక్టర్ గారు మీ బంధువులు మీ దగ్గరకు వచ్చేంతవరకు దగ్గరుండి మీకు సేవ చేస్తారండి. మీకు ఏదైతే సర్వీస్ చేశారో ఆ సర్వీస్ ఛార్జ్ మాత్రమే తీసుకోబడుతుంది. మాకెవరూ లేరు, హాస్పిటల్కి వెళ్ళలేము అని మాత్రం అనుకోకండి. దేనికైనా సరే వాట్ ఎవర్ ద సర్వీస్ యూ నీడ్, వీఆర్ దేర్ ఫర్ యూ. గుర్తుపెట్టుకోండి, 8340000108. వీఆర్ జస్ట్ ఏ కాల్ అవే. ఏ అవసరం మీ తల్లిదండ్రులకు పడినా, మీ అమ్మమ్మ తాతయ్యలకు పడినా, మీ అత్తామామలకు అవసరమైనా సరే, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే దీర్ఘాయుష్మాన్ మీకోసం ఉంటుంది. దీర్ఘాయుష్మాన్కి ఒక కాల్ చేయండి, మా టీం ఎప్పుడూ మీకోసం నిరంతరం సేవ చేస్తూ ఉంటుంది. రైట్ సార్, అంటే దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సోషల్ సర్వీస్ అనుకోవచ్చు అనమాట. మీరు అన్నట్టు దిస్ ఈజ్ నాట్ ఎ సోషల్ సర్వీస్ అండి, వీ ఫీల్ దట్ దిస్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఫైన్. సో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే ఇది నా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతారో, బాధ్యతగా ఫీల్ అయినప్పుడు మాత్రమే అవతల వాళ్ళకి మనం జాగ్రత్తగా కేర్ ఇవ్వగలుగుతామండి. సోషల్ సర్వీస్ అన్నప్పుడు ఏమవుతుందంటే, సర్వీసే కదా, మనం ఎలా చేస్తే ఏముంటుంది. బాధ్యతగా ఫీల్ అయినప్పుడు నా కన్న తల్లిదండ్రులకి నేను ఎలా అయితే సేవ చేస్తున్నానో, మీ తల్లిదండ్రులకి, అత్తమామలకి, పిల్ల పాపలకి ఎవరికి అవసరమైనా నా కుటుంబానికి మేము ఎలా సేవ చేస్తామో, మా టీం మొత్తం, దీర్ఘాయుష్మాన్ టీం మొత్తం వాళ్ళ సొంత తల్లిదండ్రులు చేసినట్టే మీకు కూడా విత్ రెస్పాన్సిబుల్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ దీర్ఘాయుష్మాన్ మెంబర్ మీకు సేవ చేస్తారు. అండ్ రవి గారు, మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా చాలా రకాల డిసీజెస్ వస్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. అయితే మనకి దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్లో ఇంకెలాంటి సర్వీసెస్ హెల్త్ పరంగా మనకి ప్రొవైడ్ చేస్తుంది?
సో దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్లో ఫార్చునేట్లీ నేను ఎప్పుడైతే మేము దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకున్నామో ఫార్చునేట్లీ నాకున్న సర్కిల్లో నాకు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, నా మిత్రుడు డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. సో డాక్టర్ ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, రవి గారు బయట ఉన్న, నేను ప్రసాద్ గారిని అడగడం జరిగిందండి, అనుకోకుండా 30 years ఏజ్ 40 years ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అనుకోకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారు, ఎలా అండి మనం తెలుసుకోవటం? బ్లడ్ టెస్ట్లో యూజువల్గా అందరూ 40 ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ 6 months బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి అంటున్నారు, బట్ ఈ హార్ట్ డిసీజులు ఇవన్నీ తెలియట్లేదు కదా. రీసెంట్గా నేను నా మరదలను కూడా కోల్పోవడం జరిగింది, అమ్మాయికి హెల్త్ బాగాలేకపోవటం వల్ల. చాలా చిన్న ఏజ్ అండి, ఆవిడ ఏజ్ అరౌండ్ 40 years ఉంటాయి. సో నేను బాధపడుతున్న సందర్భంలో డాక్టర్ ప్రసాద్ గారు నాకు అలా కాదండి, జెనెటిక్ టెస్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే జబ్బుల గురించి కూడా ముందే తెలుస్తుంది అన్నారు. సో డాక్టర్ ప్రసాద్ గారు తన ఎక్స్పర్ట్, వాళ్ళ ప్రోజెనిక్స్ కంపెనీ, వారు ఎప్పటి నుంచో ఇదే ఫీల్డ్లో ఉన్నారు. డాక్టర్ ప్రసాద్ గారు చెప్తారండి వాటి గురించి. హాయ్ సార్, ప్రసాద్ గారు నమస్తే. సో మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో గట్ హెల్త్ అనేది బాగా వింటున్నాం ఈ మాట. సో అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? బేసికల్గా నా ఇప్పటికి మార్కెట్లో చూసుకున్నట్టయితే మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ వెరీ లైక్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ అ ఫ్యాసినేటింగ్ వర్డ్ గట్ హెల్త్. సో మేజర్ రీజన్ ఏంటంటే అడల్టరేటెడ్ ఫుడ్స్ అని కానీ, లేకపోతే చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్, అది చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్స్ వల్ల, ఇంప్రాపర్ ఇంటేక్స్ వల్ల కానీ మెటబాలిజం ఇంబ్యాలెన్స్ అవుతుంది గట్లో. సో దీన్ని మనకున్న హెర్బల్ లైక్ ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ విచ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, అండ్ ఆల్సో మెనీ పీపుల్ సిన్స్ ఏజెస్ దే హ్యావ్ దర్ ఓన్ ఐడియాస్ లైక్ హోమ్ రెమెడీస్ కైండ్ ఆఫ్ థింగ్. దాంతో తెలిసిన నాలెడ్జ్తో ట్రీట్ చేయడం జరుగుతుంది, బట్ దట్ ఈస్ నాట్ గివింగ్ ఎ కంప్లీట్ ప్రిసిషన్ ప్రాక్టీస్ టు కంబాట్ ద ఇష్యూస్. సో గట్ హెల్త్ విషయానికి వచ్చేసరికి మేము ప్రత్యేకంగా చేసేది ఏంటంటే వీ ఫైండ్ ద రూట్ కాజ్ బేసికల్లీ. So based on in gut, basically you will have more than 1,000 types of bacteria in billions and trillions. So ఈ బ్యాక్టీరియా ప్రాపర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు హెల్త్ ప్రాపర్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ దాట్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం మాత్రమే కాదు, హెల్దీ బ్యాక్టీరియా కూడా స్టమక్లో ప్రాపర్ బ్యాలెన్స్లో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే పీపుల్ విల్ హ్యావ్ ప్రాపర్ కైండ్ ఆఫ్ డైజెషన్. ఇది ఇంబ్యాలెన్స్ ఉండేటప్పుడు మాత్రం you will have like IBD, irritable bowel syndrome, Crohn's disease, bloating, even indirectly several immune diseases, and even cause of getting toxic chemicals that may indirectly cause incidental cancer causes or something. So a gut health, first we will identify what kind of bacteria is there for a person. I am on the దానిలో ఇంబ్యాలెన్సెస్ని బేస్ చేసుకొని వీ సజెస్తాం, ఓకే నీకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఈ రకంగా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, ఓకే ఇలా సజెస్ట్ చేస్తాం. ఓకే, అలాగే సార్ గట్ హెల్త్కి మనకి మెంటల్ హెల్త్ కండిషన్స్ లైక్ మనకి యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ వీటికి ఏమైనా లింక్ ఉంటుందా? డెఫినెట్లీ 100% లింక్ ఈస్ దేర్, బట్ సో ఫార్ ద స్టడీస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అప్ టు 40% వరకు ఒక లింక్ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది, బట్ స్టిల్ మోర్ స్టడీస్ హ్యాస్ టు హ్యాపెన్. But if you see practically what is happening in the market, like now as we have been doing this since last 2 years, so many patients with autism, with Alzheimer's, Parkinson and mental imbalance, a lot of aggressiveness, or maybe people will come to office in the morning with some freshness, but after sitting in office because of some irritable bowel or maybe some bloating or maybe they lose concentration. Okay. So the productivity is compromised. So this is 40 to 60% is basically because of the imbalance in the gut only. So if that kind of people, because we are getting many IT people and many corporate industry people, they come to us with these complaints. We basically study the gut study first. If there is an imbalance, we suggest, okay, you have to use this probiotics, you have to use this prebiotics, and you have to change this food habit. Your sleep pattern is disturbed. Sleep pattern is also indirectly influenced by gut bacteria. Okay. So getting done this gut study particularly, but having a better life, better management of lifestyle, morning to evening and better output in office. So better thing is to have the gut studies. ఓకే, అలాగే ఒక డైజెస్టివ్ ప్రాబ్లం ఏదైనా సరే వాటితో ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు సార్ వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు? See, digestive issues అనేది it is in the purview of actually gastroenterologists. Yeah. They see right from the beginning in their subject, how they are assessing the person.
maybe some genetics of an individual and maybe some biomarkers of an individual. So they identify, okay, ee person ki ee problem untadi, so there is a medicine for that they use. This is the thing regularly happening. But this parallelly, this gut genetics is happening, gut bacterial testing is happening. So when they are finding, okay, a person ki, for example, bloating undi. So 60 to 70% of bloating is caused by the imbalance of the gut bacteria. So this is a different dimension that is coming up into the market. Okay? The science is improving a lot. Yes. So for example, when I was doing my PhD in 2007, we were in association with some hospital, reputed hospital in Pune. Okay. So with the first time we were studying about the gut bacteria. So recently, that time when we were doing PhD, first time we came to know that the gut is having more than 1000 రకాల బ్యాక్టీరియా, ఒక్కొక్కటి అగైన్ ఇన్ కొన్ని వేల కోట్లలో ఉంటాయి మళ్ళీ. సో ఇవి కరెక్ట్గా ఉన్నాయని ఫస్ట్ టైం తెలిసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. సో అలాంటి స్టడీస్ జరిగినప్పుడు మాత్రం మేము వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఓన్ స్టడీస్ ఇన్ అసోసియేషన్ విత్ సమ్ హాస్పిటల్ ఇన్ పూణే to see like how the gut bacteria is influencing, how it is changing from obese people to normal people. So then we have found very astonishing linking between the metabolism and the obesity and the fat accumulation, those kind of things. ఆ టైంలో మీరు చూసుకున్నట్టయితే పబ్లిక్ డొమైన్స్లో 5 to 6 పబ్లికేషన్స్ మాత్రం ఉండే సైంటిఫిక్ పబ్లికేషన్స్. ఇప్పుడు దే ఆర్ మోర్ దెన్ 25,000 పబ్లికేషన్స్. So the world is evolving with a lot of database, lot of science. Yes. Now our idea together with him, we are translating that knowledge to the benefit of the people, so that while better management to their regular life. Nice. And a lot of influence because of the sleep pattern, morning to evening time, and unexposed sunlight causing vitamin deficiencies. So all these things directly and indirectly linked to gut flora only. Okay. So ఈ స్టడీస్ చేసుకోవడం వల్ల దే విల్ గెట్ మచ్ బెటర్ ఇన్పుట్స్ టు బ్యాలెన్స్ ద లైఫ్. ఓకే, అలాగే ప్రసాద్ గారు, అంటే గట్ హెల్త్ కోసం మనం ఎక్కువ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయాలని మీరు చెప్తారా? ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఫుడ్ హ్యాబిట్స్. లైఫ్ స్టైల్, ఇఫ్ యూ సీ లైక్ ఐ విల్ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్, గో ఫర్ వాకింగ్, and that definitely helps. It is not only the gut and overall metabolism of body, it will help. Okay, internal thing. But at the same time, if you want to see adulterated foods, you don't know, you think now in a reputed pharmacy, a reputed food store, you are buying pulses. Yes, yes. Uppulu kontaru. Meeru nammeru ide baaguntundani. So how they have prepared, what kind of preservatives they have added so that it will not perish for long Yes, time. yes. ఇవి ఇండైరెక్ట్గా ఇన్ఫెక్ట్ చేస్తాయి. సో అందువల్ల ఫుడ్స్ కూడా వీ హ్యావ్ టు టేక్ వెరీ కాషియస్లీ, బట్ ఇట్ ఈస్ విత్ ఇన్ నోబడీస్ హ్యాండ్. సో అందుకనే పీపుల్ గెట్ చెక్ ది గట్ ఫ్లోరా టైమ్ టు టైమ్. సో దోస్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్స్, వీ గెట్ మెనీ పీపుల్. సో వాళ్ళకి ప్రాబ్లం ఉందని వచ్చినప్పుడు వెన్ వీ సజెస్ట్, ఓకే నీ డిస్బయాసిస్ ఇలా ఉంది, నీ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఇలా ఉంది అని చెప్పినప్పుడు వీ సజెస్ట్ సమ్ probiotics. We have seen lot of improvement. So they're happy to come back. Every 6 months they come again, they check if there is any balance, please suggest me again. Okay. So whether my gut is properly maintained or not, they used to get checked. ఓకే, అలాగే డాక్టర్, జెనెటిక్ టెస్టింగ్కి బయోకెమికల్ టెస్టింగ్కి మనకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏముంటుంది? So genetics is basically depending on your DNA, which is there from your birth. The biochemical test is it is based on the serum or biochemicals that is produced out of the genes, or maybe because of the bacteria which is in your stomach. సో దాట్ ఈజ్ అది మామూలుగా ప్రొడ్యూస్ అవుతుంటుంది బాడీలో. వాటిలో కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు టెస్ట్స్కి జనరల్గా మీరు చూసినట్టయితే కొన్ని క్యాన్సర్స్ మార్కర్స్ బయోకెమికల్ ఉంటాయి, జెనెటిక్ ఉంటాయి. సో జెనెటిక్ అనేది వచ్చేసరికి డిఎన్ఏ తీసుకొని చెక్ చేస్తారు. సో మీకు హెరిడిటరీగా అరౌండ్ మోర్ దెన్ 20% of 15 to 20% of cancers are from hereditary, and rest all incidental, because of your lifestyle changes and the improper food taking. సో అప్పటికప్పుడు జీన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల అది బ్లడ్లోకి రావడం, మెటాస్టాసిస్ జరిగినప్పుడు మాత్రమే జీన్ ద్వారా చెక్ చేయగలుగుతాం. బట్ అవి ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్ని పట్టుకోగలిగినట్టయితే ఇమీడియట్గా చెక్ చేయగలుగుతాం. సో డిఫరెన్స్ ఏంటంటే జీన్స్ అనేది మీ ఓన్ బై బర్త్ నుంచి ఉంటుంది, బయోకెమికల్స్ అనేది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు మనం చూసుకుంటే దీర్ఘాయుష్మాన్ హెల్త్ సర్వీసెస్లో ఈ జెనెటిక్స్ ద్వారా ఏవైతే మనకి వంశపారంపర్యంగా హెరిడిటీ ద్వారా వచ్చిన డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతామని చెప్పి నాకు ఆల్రెడీ రవి గారు చెప్పారు. దీని గురించి ఏం చెప్తారు?
సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ లైక్ మీకు బై బర్త్ నుంచి మీ డిఎన్ఏ ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటుంది. సో మీ ఫాదర్ మదర్ నుంచి వచ్చిన డిఎన్ఏ ఆల్రెడీ ఇట్ హెస్ కేమ్ టు యూ. ఓకే, సో ఒకప్పుడు మనకి కొన్ని విషయాలు తెలియదు. అంటే ఈ నాలెడ్జ్ ఫస్ట్ హ్యూమన్ జీనోమ్ మ్యాపింగ్ జరిగినప్పటికీ మనకి చాలా విషయాలు తెలియదు. కంప్లీట్ హ్యూమన్ జీనోమ్ మ్యాపింగ్ అయిన తర్వాత వీ కేమ్ టు నో మెనీ ఇష్యూస్ ఆర్ లింక్ టు డిసీజ్, అది జీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం అంటాం, అంటే మనుషులు హావభావాలు, అది ఒక ఏదో అనర్థం అనుకుంటాం ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ లింక్ టు పర్టికులర్ జీన్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద బేబీ. ఓకే, సో బేసికల్గా కొన్ని క్రోమోజోమ్స్ మనకు తెలుసు కదా, XXY, XYY. సో ఇవన్నీ క్రోమోజోమ్ డిఎన్ఏ బేస్డ్ ఇవన్నీ. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసి వాటికి మనకున్న డైరెక్ట్గా కనిపిస్తున్న డిసీజెస్కి లింక్ చేసే విధానం అనేది వెరీ రీసెంట్లీ స్టార్టెడ్, బట్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ బికాస్ వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద ఫినోటైప్స్. మనుషులు కనబడుతున్న దానికి ఈ అబ్బాయి జీన్స్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మార్కెట్లో జరుగుతుంది అది. మనిషిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలెప్సీ, ఫిట్స్, మనం అంటే ఫిట్స్ వస్తుంది, సెవరల్ రీజన్స్ వల్ల వస్తుంది ఫిట్స్. సో దానికి జెనెటిక్ లింక్ ఉందని తెలిసింది అనుకోండి, అప్పుడు వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, జెనెటిక్ లింక్ కాదు, ఇతనికి ఏంటంటే ఒక హై ఫీవర్ వల్ల వచ్చింది అంటే అది వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్ మెడిసిన్. సో దిస్ ఈస్ హెల్పింగ్ ఎ లాట్. ఓకే, సో ఆల్రెడీ ఒక పర్సన్లో ఉన్న జీన్స్ని తీసుకొని ఒక కస్టమైజ్ చేసి, అంటే నార్మల్గా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నార్మల్గా ఉన్న పర్సన్ వచ్చి నాకు ఎందుకో సమ్ ఇన్సెక్యూరిటీగా ఉంది బికాజ్ రీసెంట్గా ఒక సినిమా యాక్టర్ జిమ్ చేస్తూ చనిపోయాడు. సో ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ఇన్సెక్యూర్, వాట్ ఐ కెన్ డూ నౌ, సీ హౌ ఐ కెన్ బి సెక్యూర్. ఓకే, సో వీ కెన్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ విత్ ద ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న నాలెడ్జ్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ ఈస్ ది లాంగ్ క్యూటీ అరథ్మియా అని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి హెల్త్ హార్ట్కి సంబంధించి, అవి జెనెటిక్ లింక్డ్. వాళ్ళు ఏంటంటే సెటన్ ఏజ్ తర్వాత దే కెనాట్ ఓవర్ బ్రీత్, దే కెనాట్ ఓవర్ ఎక్సర్సైజ్. సో వాళ్ళ బ్రీతింగ్ లిమిట్స్లో పెట్టుకోవాలి. అలా కాకుండా ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల దట్ హార్ట్ కెనాట్ పంప్ ది బ్లడ్ ప్రాపర్లీ. సో that is causes sudden death. There are so many incidents. One foreign player in Goa, like when 10-15 years before only, so football ఆడుతూ స్టేడియంలో పడిపోయారు. Because they are mostly linked to genetics. సో అలాగే కొన్ని క్యాన్సర్ జీన్స్ ఉంటాయి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బాడీ, బట్ నాకు వచ్చేయాలి కదా వెంటనే. నో, ఎందుకు వెంటనే రాలేదు అంటే ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్. సో ఒకేసారి మీరు ఆ జీన్స్ని ప్రొవోకేట్ చేసే లాంటి కండిషన్స్, స్టిల్ దట్ సబ్జెక్ట్ ఈస్ వెరీ హెవీ. సో బట్ జీన్స్ ఉన్నాయనుకోండి, మీకు తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాంగివిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్ నాకు ఉందని తెలిసింది అనుకోండి, మీరు ఎక్విప్డ్ విత్ సమ్ మెడిసిన్. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఓవర్ బ్రీత్ చేయకూడదు. రెండోది నేను తప్పదు ఓవర్ బ్రీత్ అయిపోతాను ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు అనుకున్నాను, డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ బాబు యూ టేక్ దిస్ మెడిసిన్, ఇఫ్ యూ ఫీల్ ఎనీ ఇన్కంఫర్ట్ ప్లీజ్ టేక్ దిస్ అంటాడు. మెనీ పీపుల్ ఆర్ క్యారింగ్ దట్ కాప్డోగ్రిల్ మెడిసిన్ ఇన్ ద పాకెట్ నౌ డేస్. ఇంకొక లింక్ కూడా ఏంటంటే బికాస్ వీ హ్యావ్ ఫర్ దీర్ఘాయుష్మా పర్టికులర్లీ వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ ప్యానల్, వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద ప్యానల్, ద కవరేజ్. A person is having heart issue, so heart thinners, blood thinners ఇస్తున్నప్పుడు అది అందరికి ఒకేలా పనిచేయదు. ఆ పర్సన్కి ఈ డ్రగ్ పనిచేస్తుందా లేదా అని కూడా జీన్స్ ద్వారా చెక్ చేస్తారు. అది ఈ నో నీడ్ టు ఎక్స్ప్రెస్ దట్ ప్రాబ్లమ్, బట్ ముందే పసిగట్టే నీకు ఈ డ్రగ్ పనికి రాదు, ఈ డ్రగ్ పనికి వస్తుంది అని డాక్టర్ క్లియర్గా చెప్తారు. అంటే మీ ఇచ్చిన రిపోర్ట్, సో వీఆర్ ఓన్లీ జస్ట్ డయాగ్నోసిస్ పార్ట్, హీ కెన్ టేక్ దట్ టు డాక్టర్. నాకు ఇప్పుడు హార్ట్ ఇష్యూ లేదు బట్ నేను ఎందుకు చేసుకోవాలని అంటే we don't give only heart related drug, we give more than 160 drugs details. ఈ 160 drugs నీ బాడీ ఎలాగ నీ మెటబలైజ్ చేసుకోగలదు విల్ లెట్ యు నో. దాన్ని బేస్ చేసుకుని వాడు చెప్పగలుగుతారు. ఈవెన్ క్యాన్సర్స్ కూడా నా FDA అప్రూవ్డ్ క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి, వాటికి ఎంత కంపాటిబిలిటీ ఉందని కూడా వీ కెన్ ఐడెంటిఫై. ఎందుకంటే ఒక క్యాన్సర్ సేమ్ క్యాన్సర్ ఇద్దరు పీపుల్లో డిఫరెంట్ జీన్స్ వచ్చి ఉండొచ్చు, లింక్ అయిన జీన్స్ ఒకదానికి. సో ఆ ఇద్దరికి ఒకటే డ్రగ్ పని చేయకపోవచ్చు. సో ద ప్రెసిషన్ ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ టెస్ట్ వీ కెన్ టెల్ నీకు ఈ డ్రగ్ నీకు పనిచేస్తే ఈ డ్రగ్ నీకు పనిచేస్తుంది. సో దాట్ విల్ రెడ్యూస్ ది పేషెంట్స్ ఫైనాన్షియల్ బర్డెన్, ఈవెన్ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ బర్డెన్ టూ, లైక్ సమ్ కమ్యూనిటీ బేస్డ్ హెల్త్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ thalassemia related communities.
సో ఎ పర్సన్ ఈస్ హ్యావింగ్ థాలసీమియా లైక్ బ్లడ్ వాడికి ఆక్సిజన్ అందినప్పుడు బ్లడ్ సప్లై చేయాలి. How much he has to spend to get blood? Okay. Again, they infuse blood freshly. So the patient itself has to pay a lot of money to that. Government has to pay a lot of money to that. This is putting a lot of financial burden in everybody, like even government, even in individual also. So ముందుగానే చెక్ చేసుకోవడం వల్ల యూ కెన్ మేనేజ్ దాట్. అంటే ముందుగా ఎలా చెక్ చేస్తారు, ఓకే ఇద్దరు పేరెంట్స్కి ఒక థాలసీమియా ప్రాబ్లం ఉన్న పేరెంట్ బాబు పుట్టాడు, ఈ విషయం ఇద్దరు పేరెంట్స్కి ముందే తెలుసు అనుకోండి, దట్ వీ కాల్ ఇట్ యాజ్ క్యాన్సర్ క్యారియర్ స్క్రీనింగ్. ఈ విషయం పేరెంట్స్కి ముందే తెలుసు అనుకోండి, దే కెన్ స్టాప్ దట్ బేబీ. సో క్యారియర్ స్క్రీనింగ్ అనేది కొన్ని కంట్రీస్లో దట్ ఈస్ వై ఇట్ ఇస్ ఆల్రెడీ మ్యాండేటరీ. సో వాళ్ళు ముందే చెక్ చేసుకుంటారు, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే దే విల్ గో ఫర్ వన్ మోర్ కన్సల్టింగ్ ప్రాక్టీస్. సో ఇక్కడ అలాంటి క్యారియర్ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల యూ కెన్ హ్యావ్ ఎ హై ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ హెల్దీ కిడ్. సో నోన్ సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డఫ్నెస్, ఇట్ ఈస్ కొంతమందికి డఫ్నెస్ అని కూడా తెలియదు, బట్ దే ఐడెంటిఫై హీ ఈస్ హ్యావింగ్ మెంటల్ డిస్కంఫర్ట్, హీ ఈస్ నాట్ కనెక్టెడ్, హీ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు. స్కూల్కి వెళ్తాడు, టీచర్ చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వటం. సో ఆ డఫ్నెస్ అనేది ఉండడం వల్ల వాడికి 7 years లోపల డఫ్నెస్ని మీరు అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకపోతే సిన్స్ హీ కెనాట్ లిసన్, హీ కెనాట్ రెస్పాండ్. The brain cannot give the signal, take the signal to respond. So he cannot respond. But a person deafness మీరు ఐడెంటిఫై చేస్తే, మీరు హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే, brain will receive signal. Okay, I have to give some signal. So if that you have to address before 8 years only. Okay. అప్పుడు అతను then the doctor will come to neurological issues. ఇక్కడ అయినప్పటికీ కూడా రెస్పాన్స్ కరెక్ట్గా ఉండట్లేదంటే ఫర్దర్ ట్రీట్ చేయడానికి హీ విల్ గో ఫర్ సమ్ డిఫరెంట్ మెడికేషన్. ఓకే, సో బేసిక్ రూట్ కాజ్. ఎగ్జాక్ట్లీ యా. సో మనం దేనికోసమైనా చుట్టూ తిరిగి వెళ్ళకుండా మెయిన్ రూట్ కాజ్ మనకు తెలిసినప్పుడు క్యూర్ అవ్వడం సింపుల్ అయిపోతుంది అనేది వాట్ ఎగ్జాక్ట్లీ యూర్ సేయింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ని మనం సేవ్ చేయొచ్చు వాళ్ళని, అంటే తొందరగా రియలైజ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా మనం ముందుగానే మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది మీరు చెప్పారు. ప్రసాద్ గారు నాకు గతంలో కూడా మా డిస్కషన్లో వచ్చినప్పుడు చెప్పారు, చాలామంది ఇప్పుడు డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో డయాబెటీస్, దెన్ బీపీ, దెన్ ఆఫ్టర్ దాట్ కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, ఈ డయాబెటీస్ నుంచి చాలా రోగాలు వస్తున్నాయి. సో ఎలా సార్ ఇది, మరి దీనికి ఏమన్నా మనం తెలుసుకోవచ్చా ఎలా అంటే, ప్రసాద్ గారు నాకేం చెప్పారంటే, ఈ డయాబెటీస్ స్క్రీనింగ్ ఒక జెనెటిక్ టెస్ట్ ఉందని చెప్పారండి. సో ఆ టెస్ట్ చేయటం వల్ల ఏంటంటే అసలు మన జీన్స్లో డయాబెటీస్ ఉందా లేదా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా. సో మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు మెడ్జినోమిక్స్ అనే ఒకటి ఇస్తున్నారండి. సో ఆ మెడ్జినోమిక్స్లో మనకి ఏ మెడిసిన్ వాడటం వల్ల మనకి డయాబెటీస్ త్వరగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది. అలాగే లైఫ్ స్టైల్, ఇన్ కేస్ లైఫ్ స్టైల్ వల్ల డయాబెటీస్ వచ్చింది అన్నప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా చెప్తారు వాళ్ళు, మీరు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కనుక చేసుకుంటే మీకు షుగర్ తగ్గిపోతుంది అని. సో అలా మనం షుగర్ కంట్రోల్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి, అంటే ఎవరికైతే ఎంగేజ్లో డయాబెటీస్ ఉందో లైఫ్ స్టైల్ వల్ల, అది వాళ్ళ పిల్లలకి సంక్రమించుకోకుండా ఉంటుంది. అండ్ జీన్స్లో కనుక ఉంటే వాళ్ళకి కరెక్ట్ మెడిసిన్ ఏదైతే సూటబుల్ ఉంటుందో డయాబెటీస్ తగ్గడానికి కానీ కంట్రోల్ చేయడానికి, దానికి కావాల్సింది మొత్తం కూడా ఈ జెనెటిక్ టెస్ట్ వల్ల వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. రైట్ సార్. డయాబెటీస్లో పుట్టిన వెంటనే కొంతమందికి రావు, బట్ జెనెటికల్గా ఉంటాయి. మెచ్యూరిటీ ఆఫ్ డయాబెటీస్, అన్సెట్ ఆఫ్ యూత్ అని ఉంటుంది, మోడీ నేమ్. సో నేను మెచ్యూరిటీ ఆఫ్ డయాబెటీస్, అన్సెట్ ఆఫ్ యూత్. సో అందులో జీన్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ 28-30 years దట్ జీన్ స్టార్ట్స్ ఎక్స్ప్రెసింగ్. అగైన్ అందులో దెర్ విల్ కేటగిరీస్. ఆ కేటగిరీస్లో కొంతమందికి బై డిఫాల్ట్ ఎక్కువ చూపిస్తుంది, బట్ నో నీడ్ టు బి ప్యానిక్, దే నో నీడ్ టు యూజ్ ఎనీ ఇన్సులిన్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ ద ప్రెసిషన్. సో అంటే మీకు కొంతమంది పీపుల్లో లిటిల్ బిట్ ఆఫ్ మోర్ ఎలివేటెడ్ ఇన్సులిన్ కనిపించినా, షుగర్ లెవెల్స్ కనిపించినా, యూ నో నీడ్ టు ప్యానిక్, ఇట్ విల్ నాట్ గో బియాండ్ ఇట్. You don't need any medication. But still what happens when you're testing normal blood test, వాళ్ళకి ఏంటంటే ఓకే ఎలివేటెడ్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ మెడిసిన్, అది ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ అది ఎందువల్ల వచ్చింది నిజంగా, అసలు జెనెటిక్ లింక్డా లేకపోతే ఇంకా బయోకెమికల్ లింక్డా? సో దాట్ లెవెల్ ఆఫ్ ప్రిసిషన్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ నౌ. వీఆర్ జస్ట్ త్రూ దీర్ఘాయుష్మాన్ భవ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ వీఆర్ ట్రయింగ్ టు రీచ్ ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ. Yes, sir. And this is an example, diabetes.
as he told. Mm. There are so many things like Yeah. nutrigenics. What do we call? Your body may not be having a gene that can degrade certain foods. A lipase enzyme is impaired, which is not properly degraded. Mm. So your body cannot. We suggest better avoid lipids. Okay. Okay. In some cases, we say you better take more lipids. ఫర్ ఎగ్జాంపుల్, సారీ టు ఇంటరప్ట్ డాక్టర్ గారు, నేను కొంచెం బొద్దుగా ఉంటానండి, చూస్తుంటారు మీరు అందరూ. సో యూజువల్గా ఏంటంటే చాలామంది జనరల్గా చాలామంది మనకు ఫ్రీ అడ్వైజ్ ఏమి ఇస్తుంటారంటే, ఈరోజు నుంచి జొన్న రొట్టె తినొచ్చు కదా, ఈరోజు మీరు పెసలు తినొచ్చు కదా, మొలకలు తినొచ్చు కదా, ఇడ్లీ దోశ మానేయచ్చు కదా, రైస్ మానేయచ్చు కదా అని. సో మీరు ఏ ఫుడ్ తింటే మీ బాడీకి పడుతుంది, మీకు జొన్న రొట్టెలు పడతాయా, లేదంటే రాగి రొట్టెలు పడతాయా, రాగి ముద్ద తినచ్చా, లేకపోతే రాగి జావ తాగా. ఎందుకంటే అందరికీ జొన్న రొట్టెలు పడకపోవచ్చు, అందరికీ రాగి జావ పడకపోవచ్చు, అందరికీ ఓట్స్ కూడా పడకపోవచ్చు. సో ఈ న్యూట్రిజెనామిక్స్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీ బాడీకి ఏ ఫుడ్ సూట్ అవుతుంది, దానివల్ల మీరు ఎలా హెల్తీగా ఉంటారు అనేది కూడా మీకు తెలుస్తుందండి. And fitness related. Mm. There are some kind of genes like actin 3 for example. Okay, అది యాక్టివ్గా ఉండేటప్పుడు ఏంటంటే it will very quickly stretch your muscle. Mm. If some genes, it will not quickly stretch your muscles. So where you have an issue. Mm. So అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, సో మీరు ఓకే స్ప్రింట్ లేకపోతే స్పీడ్ రన్ మీరు చేయకూడదు, చేయొచ్చా, యూ కెన్ ఐడెంటిఫై స్టిల్. That gives much better precision per person, particularly for kids actually. So he can choose, because the kids are in a stage of transition whether to take sprint or maybe cricket or shuttle badminton or maybe chess. So this kind of things will help the parents to take a call, because after you are 40-50 years, anyway you are already choosing your path. Yes. There we can correct it, boss. You are taking a lot of running now stop, because you have long QT, you stop running. నువ్వు ఎంతకన్నా ఎక్కువ బ్రీత్ చేయకూడదు, ఇక్కడ ఆగిపోవాలి. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు మేనేజ్. ఇది ప్రెసిషన్ లెవెల్ కంప్లీట్. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, అండ్ వీ వాంట్ టు, ఇది పర్టికులర్ తెలుగు స్టేట్స్లో వీ వాంట్ టు స్ప్రెడ్ ఎవ్రీవేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీర్ఘాయుష్మాన్ భవ. It's sir, thank you so much both of you. And lastly, I want to request all people who are living away from their parents. అందరి తల్లిదండ్రులు ఒకటే అండి. సో మా అమ్మగారైనా సరే ఈ రోజుకి ఏదన్నా వాళ్ళకున్న చిన్న జబ్బు గురించి చెప్పాలన్నా, లేకపోతే నేను ఏదన్నా వేరే ఊరు వెళ్ళినప్పుడు చెప్పాలి అనుకుంటే, అయ్యో మా అబ్బాయి డిస్టర్బ్ అవుతాడేమో, పని మానేసి వస్తాడేమో అని, వాళ్ళ జబ్బులు ఏముందిలే ఈ రోజుతో తగ్గిపోతాయి కదా అని చాలా వరకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పట్లేదండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాను పెద్దవాళ్ళు జనాభా అనేది తగ్గిపోతూ వస్తుందండి. మీ తల్లిదండ్రులందరూ మమ్మల్ని అందరినీ గైడ్ చేయాలి, మీరందరూ మాకు చాలా అవసరం. సో మీరు మీ పిల్లల్ని ఎంతైతే ప్రేమగా చూసుకున్నారో, మీ పిల్లలు కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా చూసుకోవడానికి రెడీగా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో సమయాభావం వల్ల, వాళ్ళు చేస్తున్న పనుల వల్ల ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తరపున మీకు ఏ సేవ చేయడానికైనా దీర్ఘాయుష్మాన్ ఎల్లవెల్ల మీకు ఉంటుంది. మీరు అది పెద్ద పన, చిన్న హెల్త్ ఇష్యూ అని మాత్రం అనుకోకండి. అండ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద IT ఎంప్లాయీస్ అండ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, లైక్ NRIs, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ, మీరు దేని గురించి సంశయించకండి. ఎనీ ఇష్యూ మీరు మాకు కాల్ చేయండి. మాకేమీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్, మీరు ప్యాకేజ్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకోండి, వీ వోంట్ సే ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. మీకు అవసరమైతేనే మమ్మల్ని వాడుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు అక్కర్లేదు, మెంబర్షిప్ తీసుకొని మేము మిమ్మల్ని బలవంత పెట్టాం. జస్ట్ మీ తల్లిదండ్రుల్ని మీరు ప్రేమగా జాగ్రత్తగా ఎలా అయితే చూసుకున్నారో, మేము కూడా అదే ప్రేమగా అంతే జాగ్రత్తగా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీఆర్ జస్ట్ అ కాల్ అవే. మా సర్వీస్ మీరు తీసుకోండి. ప్లీజ్ టేక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్ టు. థ్యాంక్ యూ. రైట్ సార్, దీర్ఘాయుష్మాన్ సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా మేము వన్ ఇండియా తెలుగు నుంచి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.